మందమర్రి మార్కెట్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ విజయానికి పెద్ద ఎత్తున పాల్గొని బాణసంచాలతో స్వీట్లతో మార్కెట్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గం నరేష్, గుడ్ల రమేష్ ఆధ్వర్యంలో మార్కెట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న పథకాలకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని గెలిపించారని, పెద్దపల్లి 7 నియోజకవర్గాలు అభివృద్ధి చేయడానికి గడ్డం వంశీకృష్ణ సిద్ధంగా ఉన్నారని వారు అన్నారు. పార్లమెంట్ ఎలక్షన్ లో వంశీకృష్ణ గారు 1,32,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన సందర్భంగా ఇలా కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులు, అభిమానులు, మా కార్యకర్తలందరూ కూడా సంతోషంగా ఈ విజయోత్సవాన్ని ఈ మందమర్రి మార్కెట్ లో చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి, కాంగ్రెస్ పార్టీని ఇంత ముందుగా రిసీవ్ చేసుకున్నటువంటి ప్రజానీకానికి కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాము. పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీని అభిమానించి ఆదరించి వంశీబాబును అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు చెప్తూ కృతజ్ఞతలు. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి పార్లమెంట్ పరిధిలో చెన్నూరు కానీ, బెల్లంపల్లి కానీ 7 పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మా కార్యకర్తలందరూ రాత్రి అనక పగలనక ఇలా కష్టపడి వంశీబాబును ఇలా ఒక చారిత్రకమైనటువంటి విజయాన్ని అందించినటువంటి కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలుపుతూ వారందరికీ కూడా పాదాభివందనలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఒక కార్యకర్తే ఏ పార్టీకైనా ముఖ్యము. కార్యకర్తల అండదండలతోని, కార్యకర్తల ఐక్యమత్యంతో ఇలా సమాజాన్ని కదిలించి ఇలా చారిత్రకమైనటువంటి విజయాన్ని కాకా వెంకటస్వామి కుటుంబం నుంచి మూడో తరమైనటువంటి వాళ్ళ మనవనికి వంశీబాబుకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ విజయోత్సవాన్ని మనం ఇట్లే కొనసాగిస్తూ మరింత ప్రజలకు దగ్గరమైదాము, మరింత కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకుపోదాము. అనేక సంక్షేమ పథకాలను కూడా అందరి పేద ప్రజలకు అందేటట్టు, అందరికీ అన్ని ఇళ్లకు పోయేటట్టు మన అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలని చెప్పి మీ అందరికీ సూచిస్తూ ఈ విజయాన్ని ఇచ్చినటువంటి ప్రజలకు, కార్యకర్తలందరికీ కూడా మేము ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాం.